రాముడు కూడా మాంసాహారి అని చెప్పి పెద్ద పెద్ద ప్రవచనకారులు కూడా మాట్లాడటం, దాని ద్వారా దుమారం రేగడం అనేది జరిగింది. దీన్ని ఎలా చూస్తారండి? రాముడు ఏం తిన్నాడు అడవిలో అవన్నీ రామాయణంలో చెప్పబడింది. తినలేదు అని అంటారు, తినలేదు రాముడు అని రామాయణం మాట్లాడారు. రామాయణం ఏం చెప్తాను, మీరు చెప్పండి. రామాయణం ఏం చెప్తాను? నేను విన్నదైతే రాముడు కందమూలాలతో జీవించాడు. రాముడు మాంసాహారి, శ్రీకృష్ణుడు మాంసాహారి. శాకాహారానికి ఆధ్యాత్మిక సంబంధం లేదు. ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. నేను మరోసారి చెప్తున్నా, రామకృష్ణుడు క్షత్రియులు, వాళ్ళు మాంసాహారం తిన్నారమ్మా. దేవత రామకృష్ణుడు క్షత్రియులు హాయిగా తిన్నారు, ఏం లోపం లేదు. ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. నేను మరోసారి చెప్తున్నా, రామకృష్ణుడు క్షత్రియులు, వాళ్ళు మాంసాహారం తిన్నారమ్మా. దేవత రామకృష్ణుడు క్షత్రియులు హాయిగా తిన్నారు, ఏం లోపం లేదు. రామాయణం స్పష్టంగా, అందుకే సిగ్గుపడడం చెప్పలేదు. దేవుడు మోసం చేయడం, రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు? రామాయణ కథ జరిగింది, నేను మనిషిని బుర్రలో ఆయన చెబుతున్నాడు, నువ్వు కూడా తగురికి ఆయన క్షత్రియ పుత్రుడు తినకుండా ఏం చేస్తాడు? అది తప్పుగానే. ఈ అయోధ్యకాండలో సీతాదేవితో కూర్చుని ఉంటాడు భరతుడు వచ్చే ముందు. అప్పుడు చెప్తాడు, అప్పుడు లక్ష్మణుడు ఒక లేడీని చంపి, నల్ల లేడీని, దాన్ని కట్టెలకు కట్టి నిప్పుల మీద కాలుస్తూ ఉంటాడు. సీతాదేవితో చెప్తాడు, చూడు సీత, ఈ లేడీ నల్లగా ఉండేది, దాన్ని చర్మాన్ని తీసినప్పుడు దాని మాంసం అంతా ఎర్రగా అయింది, దాన్ని కాల్చడం వల్ల దాని యొక్క మామూలు రంగు అయినటువంటి నలుపుకు వచ్చేసింది, ఎంతో రుచిగా ఉంటుంది, మనం తిందామని చెప్తాడు. ఆ తర్వాత రామచంద్రుడు అడవిలో ఆ సీత కోసం తిరుగుతున్నప్పుడు సీతాదేవి అడుగుతున్న సుందరకాండలో ఎలా ఉన్నాడు రామచంద్రుడని. హనుమంతుడు చెప్తాడు, నా మాంసమో భుక్తే రామ నా మధుపానం ఉపసేవతి అని. అమ్మా, రామచంద్రుడు మాంసం తింటలేదమ్మా అని చెప్తాడు. వీటన్నింటి నుంచి కూడా ఖచ్చితంగా అర్థమయ్యేది ఏంటంటే, శ్రీరామచంద్రుడు, సీతాదేవి వీరంతా మాంసాహారులు. నాన్ వెజ్ తినకూడదు, కానీ రాముడు నాన్ వెజ్ తిన్నాడు. నాన్ వెజ్ తినకూడదని ఎవరు చెప్పారు? క్షత్రియుడు నాన్ వెజ్ తినొచ్చు. విష్ణుమూర్తి అంశ కదా. విష్ణుమూర్తి అంశ అయితే నాన్ వెజ్ తినకూడదని ఎవరు చెప్పారండి? అంటే బ్రాహ్మణులు. క్షత్రియుడు అండి, సుక్షత్రియుడు. క్షత్రియుడు యుద్ధానికి వెళ్ళేవాడు ఏం పప్పన్నందిని కూర్చుంటాడా ఇంటి మూల? దేవుడు నాన్ వెజ్ తినకూడదు కదా సార్. మరి అది ఎక్కడుంది? మీరు ఏ పుస్తకంలో ఉందో నాకు చూపించండి, నాకు తెలియదు. రామాయణంలో శ్రీరామచంద్రుడు శాకాహార, మాంసాహార, 4 జంతువుల్ని చంపి, ఒక లేడీ, ఒక అడవి పంది, ఒక ఎనుబోతు, ఒక లేడీ, వీటిని చంపి వాళ్ళు ముగ్గురు కలిసి తిన్నారు, లక్ష్మణుడు, సీత, శ్రీరామచంద్రుడు. ఆమెకి మాంసం తినటం తప్పు కాదు, రాముడు కూడా తిన్నాడు అని చెప్తాడు. అందుకోసం ఆయన అయోధ్య కాండలోంచి ఒక శ్లోకాన్ని కూడా ఎంచుకుని చెప్తాడు. తత్ర హత్వా సదర మహామిరికాన్ ఆదాయం మేద్యాం ద్వారిదం బుభుక్షితావ్. వాల్మీకి రామాయణத்துல சொன்னது. తౌతత్ర హత్వా చతురో మహామృగణ వరాహం ఋష్యం పృషతం మహారారుం ఆదాయం మేద్యం శీఘ్రకాలం బుభుక్షితౌ వాసైకాలే యయాతుర్వాన్ స్పతిం. ఇది శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం ఏమిటో చెప్తాను. రాముడు, లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు తొలి రోజుల్లో జరిగిన ఒక సంఘటన. దానికి ముందు ఏం చెప్తారంటే, అప్పుడే అయోధ్య వదిలి సరయుని కూడా దాటి రాముడు, లక్ష్మణుడు, సీత వత్స ప్రాంతానికి చేరారు. ఆ రోజు సాయంత్రం అక్కడ వాళ్ళకి చాలా ఆకలేసింది. ఆ ఆకలి వేస్తే ఏదన్నా తిని ఆ చెట్టు కింద గడపాలనుకుంటారు. ఇది దానికి ముందు జరిగింది. మీకు అది చదివి వినిపిస్తాను. బుభుక్షితౌ అంటే ఆకలి కొన్నవాళ్ళు ఎవరు? రాముడు, లక్ష్మణుడు. తౌత్ర అప్పుడు, హత్వా చంపారు లేదా వేటాడారు, చతురో మహామృగాన్ 4 రకాల జంతువులను, వరాహ అంటే అడవి పంది, వృశ్యం తెల్లకాళ్ల దుప్పి, పృషతం మచ్చల జింక, మహారురుం నల్లచారల పెద్ద దుప్పి, ఆదాయ అంటే తిన్నారు, మేధ్యం అంటే మాంసం తిన్నారు, త్వరితం అంటే త్వరగా, యయతుర్వనస్పతిం అంటే చెట్టు కింద విశ్రమించారు. ఈ శ్లోకం చెప్పి రాముడు కూడా తిన్నాడు కాబట్టి మాంసం తినటం తప్పు కాదు, రాముడు కూడా తిన్నాడు అని చెప్తాడు. పందిని కాలుస్తున్నారు స్నేహితులు. వచ్చి తింటాను, స్నానం చేసి వస్తానని చెప్పి శ్రీకాళహస్తి దేవాలయం దగ్గర సువర్ణముఖరి నదిలో స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసి వస్తున్నాడు. శివాలయంలో శివలింగం కనపడింది. అంతే ఆయనలో భక్తి పెళ్ళుబుకింది. శివ, ఎన్నాళ్ళయిందో అన్నం తిని, ఇలా ఉండిపోయావా, నీకు తెస్తానుండా ఆహారం అన్నాడు. గబగబా పరిగెత్తి అడవి పంది శరీరాన్ని కత్తితో కోసి అనేక చోట్ల నుంచి మాంసం ముక్కలు తీసి నవిలాడు. ఒక చోట మాంసం బాగా రుచిగా అనిపించింది. ఇది శివుడికి పెడతాను.
అమ్మ సగం నవిలిన ఉమ్ముతో ఉన్న మాంసం చేత్తో పట్టుకున్నాడు. ఎడం చేతిలో ధనస్సు ఉంది. పరిగెడుతున్నాడు శివలింగం దగ్గరికి. ఈ శివుడికి ఒక దిక్కుమాలిన బలహీనత ఉంది. స్నానం చేస్తే కానీ తెండం, అభిషేకం చెయ్యాలి. ఆయన బాధ తొందరగా పెట్టేయాలి శివుడికి. ఆయన ఆర్తి. ఎలా పట్టుకెళ్ళం? ఈ చేతిలో ధనస్సు ఉంది, ఈ చేతిలోనేమో ఎంగిలి మాంసం మొక్కుంది. నది దగ్గరికి వెళ్ళి నోట్లో నీళ్లు పట్టుకున్నాడు. గుటక వేయకుండా పరిగెత్తాడు. ఆ పరిగెత్తడంలో చెప్పులతో వెళ్ళిపోయాడు. మలమూత్రములు తొక్కిన చెప్పులు. లోపలికి వెళ్ళిన తర్వాత శివలింగం మీద నిర్మాల్యం తీస్తే కానీ అభిషేకం చేయకూడదు, ఉత్తర దిక్కుకి తీయాలి. కూర్చాని మెత్తటి బ్రష్ వాడతారు. తుమ్మిపూలు చిన్న ఉంటాయి కదా, అందులో మెత్తటి బ్రష్ వాడతారు దానికి. కూర్చాయతి చెప్పు తీసి తుడిచేశాడు శివలింగం మీద.